కోటి మనసులో తపస్సు పట్టమన్నారు అందులో బొగ్గమామనుడు ఓడి మీద తపస్సు పట్టి ఈ భూలోకములో నన్ను మించినవారు ఉండకూడదని మహా విర్రవిరుగుతున్నాడు కదా. అతను తపస్సుగా నీ పూర్తవుతే ఈ భూలోకములో అతన్నే దేవుడిగా పూజిందిరు. అందుకావున ఈ తపస్సాపత్రులు నేను తలపడే కదా. ఆహా ఏమి ఏమి నన్ను కన్నాతరు ముగ్గురు ఉన్నారే వారి ముగ్గురు దగ్గరికి వెళ్ళి వారు ఏమి చెప్పదు అడుగుతారు కదా. మహారాజమైన తపస్సులో ఉన్నాడు కదా. తపస్సాపత్ర తలపడదవా తండ్రి చూసావనాయన ఈ చిలక సంచారివి నువ్వు బెమ్మసారివి నీ వల్ల జరగకపోతే నా వల్ల ఏం జరుగుతున్నాయన చూసావా. అదిగో కైలాసపట్నానా నాకన్నా చిన్నవాడు గౌరీ శంకరుడు ఉన్నాడు. ఆయన తలపెట్టారేమో నువ్వు వెళ్ళి తెలుసుకుని రావయ్యా. నేను వెళ్ళి వచ్చినయ్యా. ఆహా అమ్మ కైలాసపట్నారు చక్కరవాడు మహానుభాడు నారదుడు కైలాసపట్నాలు పాటు చూస్తాడు. యాగా పని తిన్నాడంటే నారాయణ నారాయణ నందన నందన తండ్రి కైలాసవాస పార్వతీ పరమేశ్వర ఈ కైలాసములో నా తల్లి పార్వతీదేవితో తేలి విలాసాలతో ఉన్నావి. అక్కడ చూస్తే బుగ్గమామనుడు ఘోరమైన తపస్సులో ఉన్నాడు కదా. ఈ తపస్సు నా తలపెడదవా తండ్రి చూసావనాయన ఈ తపస్సులాపే ప్రయత్నం మీద తలపెట్టలేదయ్యా. ఈ తిలేక చారివి బెమ్మసారివి నీ వల్ల జరగకపోతే మా వల్ల ఏం జరగద్దు కానీ. నారాయణ నారాయణ చూసావనాయన వైకుంఠపట్నాన ఆది విష్ణుమూర్తున్నాడు. అలాగే ఆయన అన్న తలపెట్టారేమో నువ్వు వెళ్ళి తెలుసుకుని రావయ్యా. నారాయణ 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 అమ్మ బాబుని బోనబో శాసపాని బంద పడవలించి ఉన్నావు. నా తల్లి లక్ష్మీదేవి పాదాల పడతా ఉంది. అక్కడ చూస్తే బొగ్గమామనుడు ఘోరమైన తపస్సులో ఉన్నాడు. ఈ తపస్సు నా తలబెడదవా తండ్రి. ఈ తిరగ సంచారివి బ్రహ్మచారివి ఒకళ్ళు విడదీయాలన్నా ఓ పొల వెయ్యాలన్నా తర్వాత జరిగిద్దయ్యా. ఏం జరిగింది కానీ మా ముగ్గురు అన్నదమ్ముల్ని అంట ఉంటాం. ఈ తపస్సులు ఆపేపోతున్నాం. నువ్వే తలపెట్టవయ్యా. అలాగా అయితే మీరు ముగ్గురు నా తోడుగా ఉందిరా. నీ తోడుగానే ఉంటావు నాయన. ఎవరు దెబ్బేరు కదా. అబ్బా పొట్టోడు దెబ్బేడు. అయితే మీరు ముగ్గురు నా తోడుగా ఉంటే ఆ తపస్సాపేపైతే నేను తలపెడతాను కదా. అలాగే నాయన. నారాయణ నారాయణ నారాయణ
అలాగనే మహానుభావుడు చూసావా ఎక్కడ బాగుతున్నాడా అయ్యో ముళ్ళక పట్నాడు చక్కని వాడు మహానుభావుడు ముళ్ళక పట్నాలు బాగా చూస్తూ ఉన్నాడు టైంలో మహానుభావుడు బుక్కు మరేసి ఎలాగున్నాడా ఎలాగున్నారు అమ్మ దొరకమ్మ మహానుభావుడు బుగ్గ మరిచి ఘోరమైన తపస్సులు పడతా ఉన్నాడేమో ఈ నారదమును చూసి ఎలా మరి తినేటంటే నారాయణ 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 ఏమి ఏమి ఈ ఒక బుగ్గ మామూలు తిండు ఈ శారద పట్టిన ఘోరమైన తపస్సు బట్టి ఈ భూలోకములో మించిన వారు ఎవరు ఉండకూడదని మహావిరవిరుతున్నాడు కదా తపస్సు అభిప్రాయము నేను తలబడేది కదా నారాయణ నారాయణ నమో నారాయణాయ నారాయణ నారాయణ నమో నారాయణాయ బాబు నారద మహేంద్ర ఏమయ్యా నువ్వేమో నారాయణ నారాయణ దూరం ఉండి పలుకుతున్నావు మరి చూడేమో అవుతామో ఆయన చూడు మోగంటావా బాబు ఆయన చూడు మోగ
ఏమీ లేదయ్యా. ఆయన గోరి మీద తవసలు పెట్టాడేమో, నెత్తి మీద శతపుట్లు పోసేసినాయి, ఆ పుట్ల మీద చెట్లు వచ్చేసినాయి, ఆ చెట్ల మీద గంధవేర పచ్చ గూళ్ళు కట్టేసుకున్నాయి. ఆ గూడుల్లో పుట్టలో ఉండే గోరి మీద తవసలు పెట్టాడేమో, నువ్వు సూకడు గణేశ సూకడు గణించు, సూకడు గణించాలి పాపం. లేవరా నమో నారాయణ 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 నమో నారాయణ శివాయ. నా పట్నం వచ్చి నా తపస్సు బంధ కలిగించిన కారణం ఏంటి నారదా? ఈ తపస్సు భంగ కారణం ఏంటంటే అవును, ఈ భూలోకములు మీ పట్ల కథగా వేయకుంటుంది కానీ ఓయి నారదా సందేహం అయ్యా. ఏ చిన్న సందేశమా? ఓయి నారదా, ఆ సందేశానికి కారణం ఏంటో చెప్పినారదా? సందేహం కల్లా ఏమీ లేదు మునేంద్ర. ఈ భూలోకములో మీరే గొప్పవారు అనుకోండి. అవును మునేంద్ర, ఈ భూలోకములో మీకన్నా గొప్పవారు, మేము మెచ్చిన వారు మునేంద్ర ఇక ముగ్గురు ఉన్నారయ్యా. నారాయణ నారాయణ నారాయణ. ఓయి నారదా ఓయి నారదా, ఏమంటివి ఏమంటివి? భూలోక పట్నంనా నన్ను మించిన వారు, నాకన్నా గొప్పవారు ముగ్గురు దిగుతున్నారంటవా? ఓయి నారదా, అతల పాత లోకంలో గాని భూలోకంలో గాని యమలోకంలో గాని ఈ ఊరిలో గాని నన్ను మించిన వారు, నాకన్నా గొప్పవారు ఉండరే ఉండబడి శాంతి శాంతి. మునింద్ర, ఎవరు లేరని మీరు అనుకుంటుంది. అవును, కానీ ఉన్నారని నేను చెప్పేటయ్యా. నారదా, నువ్వు ఉన్నారన్నా కాబట్టి వారి పేరు నామాలు చెప్పినారదా? వారి పేరు నామాలు చెప్పిన కోపడక నారదా, నువ్వు సత్యం పలికినచో నాకు కోపం అనేది రాదు నారదా. ఓహో శాంతి శాంతి. మునింద్ర మునింద్ర బ్రహ్మలో గమునే నారాయణ. ఓయి నారదా, ఏమంటివి ఏమంటివి? బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు, ఏ సాగు పిల్లసుకునే బ్రహ్మదేవుడు, ఆ పిచ్చి గెల రాసుకునే బ్రహ్మదేవుడు. బాబు రాయి పెట్టే ఇక్కడ ఉన్నావు. అవును బాబు, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నావు, ఆయన అక్కడ కొట్టుకుంటున్నాను. బ్రహ్మ అంటే మన సాగు పుట్టుకలో బ్రహ్మ రాత రాసే బ్రహ్మదేవుడు. ఓయి నారదా, మీరు బ్రహ్మదేవుడు నన్ను ఇచ్చిన వాడా? బ్రహ్మదేవుడు నిన్ను మించిన వాడే, నాకన్నా గొప్పవాడా? వారు కూడా. ఓయి నారదా, ఇంకా ఎవరన్నారు పేరున్నా మనని చెప్పినారదా? ఓయి నారదా, వైకుంఠపట్నం అలా వైకుంఠపురం, అలా వైకుంఠపురం బాబు. ఓ ఈ వైకుంఠపురం మహాష్ణ అండి. ఓయి నారదా, వైకుంఠపురమున శ్రీరాముడు నిన్ను మించిన వారయ్యా. ఓయి నారదా, వైకుంఠ పరమున ఆది విష్ణుమూర్తి, ఆడ శ్రీతో కాడు పంచుకునే ఆది విష్ణుమూర్తి. ఓయి నారదా, ఆది విష్ణుమూర్తి నన్ను మించిన వాడా? ఈ ఒక్క మహావిష్ణువు కూడా నిన్ను మించిన వారేమనుందిరా. ఓయి నారదా, ఇంకా ఎవరన్నా పేరు నా మనని చెప్పినారదా? కైలాసమరమున
ఏమి 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 కైలాస పరమున శంకరులు మునిందరా వారయ్యా నారదా ఏమంటివి ఏమంటివి కైలాస పట్టాన అవునయ్యా గౌరీ శంకరుడు అవునయ్యా ఆశోసంగా తప చేసుకునేవాడు ఆ బూడిద మొక్కవాడు పూర్తి కాదు మహాదేవా ఈ బూది ఈ బూదా బోలా శంకరుడు ఆ బుడతబాడు మెల్ల వేసుకుని బుడదమామా? ఇందాక మనం వస్తుంటే ఏ గౌరీ శంకరుడు నేను నన్ను మించినవాడా ఈ ఒక్క గౌరీ శంకరుడు కూడా నిన్ను మించిన వారు మునిందరా నాకన్నా తప్పువాడా అవును మునిందరా ఓయి నారదా ఆహా. ఈ తిరుమల లోకాలు చీకట్లలో చూసొస్తాను గాని ఎవరు గొప్పోళ్ళు ఎవరు గుణమంతులు చూసొస్తాను అప్పటిదాకా నా పట్ల పరిపాలన చూస్తూ ఉంది నారదా మునిందరా ఈ త్రిముడు రాజ్యాలు వెళ్ళి ఎవరి గొప్పవారు ఎవరు శాంతమంతులు మీరే చూసిరమ్ము కానీ మీరు వచ్చే వరకు కూడా మునిందరా నీ రాజ్యమనే పరిపాలిందులయ్యా ఓయి నారదా కానీ చిన్న మనవి ఏంటి మనమే కల్లా ఏమీ లేదు ఆ. ఈ తిరుముడు రాజ్యాలు తిరిగయ్యాక మీకు పట్టింది అవును సుఖపడయ్యాక నాకు వచ్చింది సంతకాలు సుఖపడే అనుకున్నాను నా కమ్మని కలహాబోధనకు సంపూర్తున్నది కదా అవును ఇక నేను వెళ్ళి వచ్చింది కదా ఎల్లుము నమో నారాయణ నారాయణ నువ్వు రమ్ము అలాగానే మహానుభావుడు చూసావా ఎవరు శాంతమంతులు ఎవరు గుణమంతులు ఇవన్నీ తెలుసుకున్నద్దరు కదా అని ఎక్కడ బాగా చూస్తున్నాడా అయ్యో బ్రహ్మణ్ణామన్నారు చూడము సకల వాడు మహారుషు కొండలు తగ్గడు కొనాలి తగ్గడు చేరుకుని ఓయి బ్రహ్మ ఓయి బ్రహ్మ నేను చేరగడలేదు కానీ నువ్వు ఉనుకోలేదు పలుకోలేదు సరస్వతి దేవి నేను వాగిస్తుంటే చదువుకుంటే పోయావు కానీ ఎక్కడ ఉండిపోలేదు సరిపోలేదు నేను శాపం పెడతాను చూడు భూలోకంలో గుళ్ళు కాపులంటే ఉంటాయి కానీ మానవుడు కూడా నీకు సయ్యత్ నమస్కారం చేయడు కష్టకాలం వచ్చినప్పుడు నన్ను ఎందుకు పుట్టితే బ్రహ్మాండ ఉంటాడు కానీ ఏ మానవుడు కూడా నీకు సయ్యత్ నమస్కారం చేయడు అలాగానే మహానువాడు బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదోడు షాప్ ప్రకారం పెట్టాడు బ్రహ్మదోడు షాప్ పెట్టి ఎక్కడ బాధ్యతున్నాడా అయ్యో కైలాస పట్టారు పారా చూసేయడము దగ్గర వాడు మహారుషు కైలాస పట్టారా దగ్గర వాడా కైలాస పట్టారా వై శంకర వై శంకర చేరగడైంది కానీ పూడేది పలుకోలేదు పార్వతి దేవి నాట్యం ఆడుతా ఉంటే నాట్యం ఆడిన కేలు విషాలు పోయావు కానీ ఎక్కడ పూజలు పోలేదు నేను శాపం పెడతాను చూడు భూలోకంలో మీరు కామర్ దూరంలో భర్త మీ గుళ్ళు గొప్పలు కడతారు మీ గుళ్ళు గొప్ప అంటే కడతారు కానీ ఏ అడశ్రీ కూడా మీ స్వరూపానికి ప్రజలంగా పూజించారు ఈ కుదిరేకలతో మీ లింగగా పూజ చేస్తారు
అనగానే మహానుభావుడు కైలాసపట్నం వెళ్ళి ఓ శంకర చాపన గారు పెట్టి శంకర చాపన గారు పెట్టి ఎక్కడ పాడుతున్నాడా అయ్యో వైకుంఠ పట్టారు చూడము చక్కెర వాడే మహారుసు అమ్మ వైకుంఠ పట్టాల బయలుదేరాడు చూస్తా ఉన్నాడు కారక లాజచ్చి భూలక్ష్మి వారు పడతా ఉన్నాడు కింద బంగారు కొంచెం దండి వాహనం వేసుకున్నాడు సాలు ఎలా వస్తున్నాడా అమ్మ పాముని పరబ్రాహ్మణము భూలక్ష్మి కాలు పడతా ఉన్నాడు కింద బంగారు కొంచెం వాహనం వేసుకున్నాడు సాముల వారు వాహనం వేసుకున్నాడు సాలు వారు మహానుభావుడు పొక్కు మరి చూసి ఎలా పలుకుతున్నాడంటే గడసేపోయింది కానీ పలుకోలేదు లక్ష్మీదేవి కాలు పడతా ఉంటే కాలు పట్ల కేలు విషయాలు ఉండిపోయావు కానీ కాలు పూజలు పోలేదు ఎన్నో ఏళ్ళు తపస్సు కానీ రాని నీ పట్నానికి మూడు నెత్రం వల్ల వాళ్ళతో వచ్చాను ఉరుకోలేదు పలుకోలేదు బ్రహ్మపట్నం వెళ్ళాను బ్రహ్మసభ గారు పెట్టాను కైలాసం వచ్చాను సభ పెట్టాను నిన్నేం చేతను చూడయ్యా మహారాజు ఎలా కోపడుతున్నాడా అమ్మ వేణిరో బాబు ప్రసాద్ గారు భగవంతుడు గొప్ప అంటాడా భగవంతుడు గొప్ప ఉండదండి
ఏ భగవంతుడు అసలు కోప్పడలేదు. ఓ ఈ మహానుభావా, నీ తల్లికి నా సాతే తెప్పి చేసింది, నీ పాదం ఎంత తెప్పి చేసి ఉండాలయ్యా. అలాగానే భగవంతుడు పైకి లేచి మహానుభావుడిని అలా శాసపడి మీద కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే శాసపడి మీద కూర్చోబెట్టాడు అలా నాహినకరానా ఎప్పుడైతే భగవంతుడు చూసాడు అలా పాదాలు పడతా ఉన్నాడేమో, బొగ్గుమారేసి నూరు గడ్డలు తోకుంటా నూరు కొనుక్కొని లాగుతా ఉన్నాడు. ఈ మహానుభావుడు అలా పడతా కూడా అరికల కింద చెయ్యట్టి అరికల్లో మూడు నతులు చిరిపేడు. ఎప్పుడైతే మహానుభావుడు అరికల్లో మూడు నతులు చిరిపేడు మహానుభావ స్వానుభావ 5 మంది ఉంటారు. ఓయి మహానుభావ అనాలి. ఏ బాబా కాదు ఓయ్ మహానుభావా, పర్వ కాదు పరిహారం. ఓయ్ మహానుభావా, నేను మళ్ళీ జనంలో పుట్లో కిట్టమవుతారు ఎత్తుతాను. నువ్వు గోళ్ళ వేదడు కొడుకుని వాళ్ళ గొప్పుడుకు వస్తావు. అప్పుడు ఇత్తలేని పుట్టగడ తెప్పక దెబ్బ పుట్టగడ అలాగన్నా ఎప్పుడైతే మహానుభావుడు వారు ఇచ్చాడు మహాతల్లి లక్ష్మీదేవి చూసింది. గడ్డాన్ని వారు వచ్చాడు ఆయన శాతమెత్తన్నాడు. శాతమెత్తనేది కాకుండా ఈ శాసపడి మీద కూర్చోబెట్టి కాళ్ళు పడుతున్నారు. ఈ లోకులంటే పెద్దలు లాంటి వారు కళ్ళారి పొద్దున కళ్ళారుతారు. అలాగని మహాతల్లి లక్ష్మీదేవి అద్రైన బాధపడిపోతా ఉన్నది. గోవింద నాదా ప్రాణేశ్వర Happy